మధ్యతరగతి ప్రయాణికుల నడ్డి విరిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్ పాస్ రూట్ ఛార్జీలను పెంచడాన్ని భారతీయ జనతా పార్టీ ఉస్మానాబాద్ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగానైనా ఎక్కడైనా కూడా బస్ సౌకర్యం అనేది కేవలం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు మాత్రమే వినియోగించడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ ఏదైతే ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకోవడానికి కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. అలాంటి వెళ్తున్న సందర్భంలో నెలవారీగా వాళ్ళు బస్ పాస్ ఛార్జీలు బస్ పాస్ తీసుకొని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రకంగా పెద్ద ఎత్తున బస్ ఛార్జీలు 20% వరకు పెంచి వాళ్ళపైన తీవ్ర భారం మోపుతూ ఉన్నది. మరి నెలవారీ రూట్ పాస్ కనుక చూసుకున్నట్టయితే 100 నుంచి 200 పెంచడం జరిగింది. నెలవారీ రూట్ పాస్ ఎవరైతే జిల్లాలకు హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ ఏదైతే సిటీలకు వెళ్ళేవారు ఉంటారో వాళ్లకు బస్ పాస్ ఛార్జీలు 100 నుంచి 300 పెంచడం జరిగింది. అలాగే అందరూ ఎవరైతే జనరల్ బస్ పాస్ తీసుకుంటారో వాళ్లకు ఏకంగా 250 రూపాయల ఛార్జీలు పెంచడం జరిగింది. అలాగే విద్యార్థులను చూసుకున్నట్టయితే విద్యార్థులు కూడా బస్ పాస్ రోజు కాలేజీ ప్రయాణం చేయాలి కాబట్టి కాలేజీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు కూడా దాదాపు 200 రూపాయలు బస్ ఛార్జీను పెంచడం జరిగింది. ఈ రకంగా పెంచడం పేద మధ్యతరగతి ప్రజలపైన భారం మోపడమే అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విన్నవిస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న మీరు బస్ ఛార్జీలు పెంచారో వాటన్నింటినీ ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే మరి బస్ పాస్ ఛార్జీలను ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా ఒకవైపు మరి మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా బస్ ప్రయాణం ఉచితమని చెప్పుకుంటూనే ఈ రకంగా వెనక నుంచి మరి ఈ రకంగా బస్ ఛార్జీలను పెంచడం సమాజసమైన అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఇవన్నీ మానుకొని వెంటనే బస్ పాస్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.